కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఇందుకూరుపేట మండలం లేబూరు ఎంపీటీసీ సభ్యులు కనుమూరు మధు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేసినప్పటికీ నిర్లక్ష్యానికి గురి కావడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని అన్నారు. వైసీపీ నేతలు మల్లికార్జున రెడ్డి, రసిల్, కోదండం తదితరులు టీడీపీలో చేరారు. నమస్కారం. నేను ఇందుకూరుపేట మండలం లేబూరు ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు వైసీపీ నుంచి తిక్కవరపు మల్లికార్జున రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు వైసీపీని వీడి, అలాగే సచివాలయం కన్వీనరు, అలాగే ఫాదర్ రసూల్ అన్న, కోదండన్న 3వ వార్డు మెంబరు, వీళ్ళందరూ అనేకమైన ఇబ్బందులు పడి ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా, కనీసం మాట్లాడే విధానం కూడా లేకుండా ఈరోజు వాళ్ళు అనేక అవమానాలు చెంది ఈరోజు మన పార్టీలోకి వస్తున్నారు. అలాగే వాళ్ళకి అన్ని విధాల గౌరవ మర్యాదలు చెందేలాగా ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళని చేర్చడం జరిగింది. అలాగే వాళ్ళకి అన్ని విధాలు ఏదైతే ఉందో అవమానాలు అవన్నీ లేకుండా గౌరవపదంగా వాళ్ళని మా పార్టీలోకి ఆహ్వానిస్తూ అత్యధిక మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారిని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలుపుకునేదానికి మా సాయి శిక్షలా కృషి చేస్తాం. నమస్కారం అండి. నా పేరు కాళీరాజు, ఇందుకూరుపేట మండలం మైనార్టీ ప్రచార కార్యదర్శిగా పార్టీని ఇచ్చిన వైసీపీలో ఇచ్చిన ఒక 6 నెలలకు పార్టీని సస్పెండ్ చేశారు. 2011 నుంచి ఆయన నమ్ముకొని ఉన్నాము ప్రశాంత్ కుమార్ రెడ్డిని. మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. పార్టీ వాడుకున్న రోజులు వాడుకొని మా మీద కేసులు పెట్టించి మా మీద ఇచ్చేసి మేము పార్టీ కోసం కష్టపడాము. అది పనిగా ఏంటంటే పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళు దూరం చేసుకున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళని తీసుకొని మమ్మల్ని ఎడంగా చేసి మా మీదే కేసులు పెట్టించి మా మీదే దాడి చేయించింది. మా పార్టీ నచ్చక, ఎమ్మెల్యే ఇది మాకు నచ్చక ప్రశాంత్ రెడ్డి టీడీపీలో, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మన మధురెడ్డి ఆధ్వర్యంలో మేము పార్టీ మారేము. ప్రశాంత్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యాము. నమస్కారం. నా పేరు మల్లికార్జున రెడ్డి. లేబూరు మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను వైసీపీ తరఫున. 2009 నుంచి ప్రసన్న కుమార్ కూడా ఉన్నాము. ఆయన వైసీపీలోకి ఉన్నాడు. కొంతమంది దుష్టశక్తుల వల్ల ఆయన తిప్పుడు మాట విని మమ్మల్ని దూరం పెడతాం వచ్చారు. దానివల్ల మన పార్టీ మారుతుంది. నా పేరు చిత్తానూరు కోదండ రామయ్య. లేబూరు గ్రామం, నేను 3వ వార్డు నెంబర్ని. మాకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు. ఏమన్యాయం చేశాడంటే, నేను గెలిచిన కాడి నుంచి ఆయన ఎక్కడ తిరిగినా ఆడ తిరిగేవాడిని. ఆయన వెనకీటితో చేరి ఆయన్ని 500 మెజార్టీతో గెలిపిస్తానని వాళ్ళ ఇంటికాడ ఛాలెంజ్ చేసి గెలిపించా. అదే మళ్ళా నెక్స్ట్ ఆయన చేసిన దుర్మార్గ పనులకి మళ్ళా మా ఎంపీటీసీ బాబు మధుబాబుని కూడా తిరిగి గెలిపించా. అతను దిగింది మొదలుకొని రాజకీయంలోకి ఎక్కడ మంచి పని చేశాడు. నారాయణ రెడ్డిపేట యాగర్ల దగ్గర 5 సంవత్సరాల నుంచి ఆయన గెలుస్తుంటే ఎన్ని లారీలు పడిపోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు. నిన్నగాక మొన్న ఒక రెడ్డి గారు ఆటోలో తిరగబడి చచ్చిపోయాడు. నకిలీ నాసిరకం తంబలేసి ఆ రోడ్డుకి సరిగ్గా రోడ్డు వేయకుండా, తూములు కట్టకుండా సైడ్గా గోడ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.